అసెంబ్లీ స్థానాలు ముక్కలు చెక్కలు, రిజర్వేషన్లు తారుమారు, బలాబలాలు తలకిందులు, డీలిమిటేషన్తో మారుతోన్న రాజకీయ ముఖ చిత్రమంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. అసెంబ్లీ స్థానాలు ముక్కలు చెక్కలు. సరిహద్దుల మార్పుతో అసెంబ్లీ స్థానాలు అస్తవ్యస్తం. గ్రేటర్ పరిధిలో నియోజకవర్గం 3 ముక్కలు. సగానికి పైగా నియోజకవర్గాల్లో రిజర్వేషన్ల మార్పులు. స్థానిక సంస్థలలోనూ గందరగోళం. అర్బన్లో భారీగా పెరగనున్న సీట్లు. మల్కాజిగిరి పార్లమెంటు 3 లోక్సభ స్థానాలుగా మారే అవకాశం. కరీంనగర్, నిజామాబాద్ సిటీల్లో 2 ఎమ్మెల్యేలు. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా తలపెట్టిన డీలిమిటేషన్పై ఇప్పటి నుంచే ఆందోళన మొదలైంది. ఈ ప్రక్రియ పూర్తయితే తెలంగాణలో రాజకీయ, భౌగోళిక పరిస్థితులన్నీ ఆగమాగం కానున్నాయి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, రిజర్వేషన్ల మార్పులతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. ఇప్పటికే ఈ అంశంపై క్షేత్రస్థాయి వరకు విస్తృతంగా చర్చ జరుగుతోంది. సరిహద్దుల మార్పులతో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల నైసర్గిక స్వరూపం అస్తవ్యస్తం కానుంది. కొత్త సమీకరణాలతో ఇప్పుడున్న రిజర్వేషన్ల లెక్కలు సమూలంగా మారనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి నియోజకవర్గం 3 ముక్కలు కానుంది. అటు రాష్ట్రమంతటా దాదాపు సగానికి పైగా నియోజకవర్గాల్లో రాజకీయ రిజర్వేషన్లు తారుమారు కానున్నాయి. గ్రామాలు, మండలాల హద్దులు మారితే స్థానిక సంస్థల్లో పరిపాలన గందరగోళంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డీలిమిటేషన్ చట్ట సవరణతో జనసాంద్రత ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాలు 2-3 నియోజకవర్గాలుగా మారబోతున్నాయి. ఈ ప్రక్రియలో ఒక గ్రామాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడదీయకుండా అనివార్యమైతేనే మండలాన్ని ముక్కలు చేస్తూ భౌగోళిక సామీప్యతను, రవాణా సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇక డివిజన్ల వారీ డేటా ఆధారంగా పరిధి నిర్ణయం. పట్టణ ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉండడంతో జీహెచ్ఎంసీ వంటి వార్డులు డివిజన్ల వారీ డేటా ఆధారంగా నగర నియోజకవర్గాల పరిధిని నిర్ణయిస్తారు. ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తిని బట్టి ఆయా వర్గాలకు సీట్లను రిజర్వు చేస్తూ సహజ సిద్ధమైన నదులు, కొండలు వంటి సరిహద్దులు ప్రజా సౌకర్యమే ప్రాధాన్యతగా నిర్ణయించుకున్నారు. కేవలం భౌగోళిక మార్పులే కాదు, సామాజిక వర్గాల వారీగా రిజర్వుడు నియోజకవర్గాల్లోనూ మార్పులు రానున్నాయి. పునర్విభజన తర్వాత ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కల్లో వచ్చే మార్పుల ఆధారంగా ఆయా నియోజకవర్గాలను రిజర్వు చేస్తారు. కొత్త జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం జనరల్గా ఉన్న కొన్ని సీట్లు రిజర్వుడుగా, ప్రస్తుతం రిజర్వు స్థానాలు జనరల్గా మారే అవకాశం ఉంది. అదే సమయంలో 33% మహిళా రిజర్వేషన్లు కూడా అమల్లోకి వస్తాయి. దీంతో కొందరు నేతలు తమ నియోజకవర్గాలను వదులుకొని వేరే నియోజకవర్గాలకు వలస వెళ్లాల్సి రావచ్చు. నియోజకవర్గాల పెంపుతో తెలంగాణలో లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయి. వాటిలో 8 నుంచి 9 సీట్లు మహిళలకు రిజర్వు చేస్తారు. అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరుగుతాయి. వాటిలో 59 స్థానాలను మహిళలకు కేటాయిస్తారు. మారనున్న నియోజకవర్గాల హద్దులు. నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. డీలిమిటేషన్పై గైడ్లైన్స్ ఇంకా ఖరారు కానప్పటికీ కేంద్రం నుంచి వస్తోన్న లీకులను బట్టి అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న నియోజకవర్గాల సంఖ్యను 50% పెంచే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్, దాని శివారు జిల్లాల్లోని అసెంబ్లీ సీట్లు 90కి పెరగనుండగా అధికారం చేజిక్కించుకోవడంలో కీలకంగా మారనున్నాయి. ప్రభుత్వ ప్రణాళికా విభాగం, కేంద్ర గణాంక శాఖ నివేదికల ప్రకారం 2011 జనాభా నుంచి ఏటా పెరిగే వృద్ధి రేటు మేరకు 2024 నాటికి ఉండాల్సిన జనాభా 3.84 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ కులగణన సర్వే సిపెక్ ప్రకారం 3.71 కోట్లుగా ఉంది. త్వరలో కేంద్రం చేపట్టనున్న జనగణన ప్రకారం రాష్ట్ర జనాభా 3.84 కోట్లకు కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. పల్లెలు, పట్టణాలు అయోమయం. అధిక జనాభా ఉన్న నియోజకవర్గాలు ప్రధానంగా హైదరాబాద్, పూర్వ రంగారెడ్డి జిల్లాలోని అనేక సెగ్మెంట్లు 2 నుంచి 3గా విడిపోనున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ జనాభా సర్దుబాటు కోసం పల్లెలు, పట్టణాలు, మండలాలను అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కలపక తప్పని పరిస్థితి. ఇక దీనికి తోడు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో మార్పులతో పాటు కొత్తగా మహిళలకు 33% రిజర్వేషన్లు రానున్నాయి. ఈ పరిస్థితుల వల్ల దశాబ్దాలుగా ఆయా నియోజకవర్గాలను కేంద్రంగా చేసుకుని రాజకీయాల్లో చక్రం తిప్పుతోన్న నేతలు 2029 ఎన్నికల నాటికి తమ నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళనలో ఉన్నారు. మహానగర ముఖచిత్రంలోనూ భారీ మార్పులు. పునర్విభజన ప్రక్రియతో విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగర ముఖచిత్రంలోనూ భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. రాష్ట్ర జనాభాలో దాదాపు సగం కేవలం 3 జిల్లాల్లోనే కేంద్రీకృతమైంది. హైదరాబాద్ 1.05 కోట్లు, రంగారెడ్డి 53 లక్షలు, మేడ్చల్ మల్కాజిగిరి 35 లక్షలు జిల్లాల మొత్తం జనాభా
1.93 కోట్లుగా ఉంది. అంటే రాష్ట్రంలోని మొత్తం 179 సీట్లలో దాదాపు 90 సీట్లు కేవలం ఈ 3 జిల్లాల పరిధిలోనే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లో మరీ ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ పరిధిలోని ఒక్కో నియోజకవర్గాన్ని 2 లేదా 3 ముక్కలు చేసి కొత్త స్థానాలను ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అత్యధిక జనాభా కలిగిన హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న 15 సీట్లు ఏకంగా 49కి, రంగారెడ్డిలో 8 నుంచి 25కి, మేడ్చల్ మల్కాజిగిరిలో 5 నుంచి 16కి అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. మెజారిటీ లోక్సభ సీట్లు కూడా ఈ 3 జిల్లాల్లోనే పెరుగుతాయి. ఉదాహరణకు సుమారు 16 లక్షల జనాభా ఉన్న మల్కాజిగిరి సుమారు 3 నియోజకవర్గాలుగా విడిపోనుంది. నల్గొండ 16.80 లక్షలు, నిజామాబాద్ 15.90 లక్షలు, ఖమ్మం 14.80 లక్షలు వంటి పెద్ద జిల్లాలోనూ నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఇక పట్టణాల చుట్టూ రాజకీయ ప్రాబల్యం. నార్త్, సౌత్, అర్బన్, రూరల్ నియోజకవర్గాలుగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాలు సహజంగానే 2-3 నియోజకవర్గాలుగా మారిపోనున్నాయి. ఉదాహరణకు సిపెక్ సర్వే ప్రకారం నిజామాబాద్, కరీంనగర్ నగరాల జనాభా ఇంచుమించు 4.50 లక్షల చొప్పున ఉంది. ప్రస్తుతం ఈ 2 సిటీలు ఆయా చోట్ల ఒకే నియోజకవర్గం పరిధిలో ఉండగా పునర్విభజన తర్వాత 2 నియోజకవర్గాలుగా మారనున్నాయి. ప్రస్తుతం నిజామాబాద్ సిటీ మొత్తం నిజామాబాద్ అర్బన్ పరిధిలోకి వస్తుండగా నిజామాబాద్ సౌత్, నార్త్ కింద మారే అవకాశం ఉంది. కరీంనగర్ను సైతం కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్ అనో, కరీంనగర్ నార్త్, కరీంనగర్ సౌత్ అనో మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా నగరాలు, జిల్లా కేంద్రాల్లో ఎమ్మెల్యేల సంఖ్య పెరగడం వల్ల రాజకీయ ప్రాబల్యం పట్టణాల చుట్టూ కేంద్రీకృతం కానుంది. ఇక ఓటర్ల జాబితాల్లోనూ సమూల మార్పులు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.35 కోట్ల మంది ఓటర్లు ఉన్నప్పటికీ పునర్విభజన మాత్రం జనాభా ఆధారంగానే జరుగుతుంది. అంటే ఓటు ఎక్కడ ఉందో అక్కడే ఉన్నప్పటికీ ఓటు వేసే నియోజకవర్గం పేరు లేదా నెంబర్ మారిపోయే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అత్యంత శాస్త్రీయంగా జనాభా లెక్కల ప్రాతిపదికన పగడ్బందీగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇది అసెంబ్లీ స్థానాలు ముక్కలు చెక్కలు అంటూ డీలిమిటేషన్ చేస్తే ఆ తర్వాత జరిగే పరిస్థితి ఇది అంటూ మనకు వచ్చినటువంటి వార్తకు సంబంధించి పూర్తి సమాచారం.